భక్తులు తరలి వస్తున్నారు. ఉచిత దర్శనంతో పాటు మరో 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 300, 1000, 1500 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు. రాత్రి 2 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసుపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత భక్తులను అనుమతించారు. దేవదేవుని నిజరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. సింహాచలంలో చందనోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించేటువంటి ఈ చందనోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే గత రాత్రే సింహాచలం చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏడాదిలో ఒక్కరోజు నిర్వహించేటువంటి ఈ చందనోత్సవం అంటే స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది పొడుగునా కూడా పూర్తిగా చందనంతో కప్పబడి ఉన్నటువంటి ఆ స్వామివారిని ఒక్కరోజే ఈరోజు ఏదైతే అక్షయ తృతీయ నాడైతే ఈ నిజరూప దర్శనం లభిస్తుంది. ఒక్కరోజు దర్శనం కోసం భక్తులు లక్షల్లో తరలి వస్తారు. ప్రస్తుతం మనం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఆ గోపురం మొత్తం అంతా కూడా పూర్తి అలంకరణతో కనిపిస్తుంది. దేవదేవుడి నిజరూప దర్శనం చేసుకొని ఒక ఆత్మ సంతృప్తితో బయటికైతే రావడం జరుగుతుంది. కానీ ఆలయ అధికారులు అయితే కొన్ని ఏర్పాట్లు ఈసారి ప్రత్యేకంగా ఆన్లైన్ టికెట్ల విధానం పెట్టడం అయితే కొంతమంది భక్తులకు ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం అయితే పక్క రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆ భక్తులు అయితే లక్షల్లో తరలి వస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే అదే ముఖ్యంగా అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ దర్శనం ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఓం నమో నరసింహాయ నమః. మేము తెలంగాణ నుంచి మొన్న వచ్చాము. అయితే ప్రత్యేకంగా ఈరోజు దర్శనం చాలా బాగా అయింది. ఆలయ కమిటీ వారు కానీ వారి ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి. ఎక్కడ క్యూ లైన్ లో ఎన్ని గంటలకు నిలబడ్డారు? దర్శనం ఎంత టైం పట్టింది? 2 అవర్స్లో అయిపోయింది. 2 అవర్స్లో అయిపోయింది. 1000 రూపీస్. చాలా బాగుంది. ఒక్కసారైనా చూడాలనుకున్నాం. ఆ స్వామిని చూస్తే అసలు ఎంత అంటే ఒళ్ళంతా పులకరించింది. నిజంగా అది చందనం పూస్తారు కదా, ఈ రోజు అలా చూడడం అసలు కన్నులకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు కూడా అసలు మర్చిపోలేక. ముందు ఎప్పుడైనా వచ్చారు? రాలేదు. ఎలా తెలిసిందంటే ఈ సింహాచలం తాలూకా ఆ ప్రాముఖ్యత కానీ? టీవీలో వాటిలో చూస్తుంటాం కదా, ఇప్పుడు ఇంకా మనం డైరెక్ట్ చూడాలని. అసలు మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, దేవుడు అలా రప్పించుకున్నాడేమో అనిపించింది. తనను చూడడానికి వచ్చాను. అవకాశం మా అక్కయ్య కూతురు గారు ఇస్రోలో చేస్తుంటారు వాళ్ళు జాబు. తను ఒక టికెట్ తీసుకుంది, తన ద్వారా నేను కూడా వచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది దర్శనం? చాలా బాగా అయిందండి. అసలు నేను ఉంటాను అని అనుకోలేదు. యాక్చువల్లీ నేను ఇస్రోలో ఉండాల్సిందే ఐఎస్ఆర్ శ్రీహరికోటలో. కాకపోతే అనుకోకుండా ఇక్కడ ఉండి మొన్న ఫ్రైడే యాక్చువల్ టికెట్స్ ఆఫ్లైన్ ద్వారా బ్యాంక్లో ఇస్తాను అని చెప్పి అన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేము. దర్శనం చేసుకోవడం ఎన్ని కష్టాలు పడినా కూడా దర్శనం అయితే ఎలా జరిగింది? మార్నింగ్ 3 నుంచి మేము వచ్చి మేము అంటే చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉంటే ఎండగా ఉండడానికి కొంచెం ఎర్లీగా ఇంకా వచ్చామన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నర్వా. నా పేరు. ఇవాళ దర్శనం సూపర్గా ఉంది. దాని తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత బస్సు సౌకర్యం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా స్ట్రిక్ట్లో ఉన్నారు. చాలా బాగా దర్శనం అయింది. ఇలాగా ప్రతి సంవత్సరం చెయ్యాలని నా కోరిక. ఎలా ఉంది దర్శనం? ఎలా అయింది? ఎప్పుడు టికెట్లు కొన్నారు? ఎలా? ఆన్లైన్లో తీసుకున్నామండి. 3 గంటల నుంచి దర్శనానికి నిలబడ్డాం. 6 చాలా బాగా అయింది. చాలా బాగా అయిందండి దేవుడి దయ వల్ల. సెకండ్ టైం అండి. సెకండ్ టైం చాలా బాగుంది. హ్యాపీగా ఉంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది స్థానికంగా ఈ ఊరే గోపాలపట్నం. నేను మా అమ్మగారి కడుపులో ఉన్నప్పటి నుంచి సింహాచలం కొండెక్కాను. ఈరోజు ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వచ్చే ఆ స్వామిని దర్శనం అలా అప్పటి నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ ఈ విధంగా తయారైంది. ఈసారి డెవలప్ బాగా చేశారు. చాలా బాగున్నాయండి. అసలు క్యూ లైన్ ఎలా ఉంది? తిరుపతి నాకు నిజంగా ఈరోజు తిరుపతి వచ్చినట్టుగా ఉంది నాకు భావిస్తున్నాను. ఆ తిరుపతిలో ఉన్నాము సింహాచలం అర్థం లేదు అంత. తిరుపతిలో టికెట్లకి క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టారు, స్కాన్ చేసి పంపిస్తారు. అదే విధానం ఇక్కడ కూడా అమలు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో స్కాన్ చేయడం జరిగింది. అందుకు మీకేం తేడా అనిపించింది?
మాకు అంటే చాలా బాగుంది నిజంగా, అంటే చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇలా సజావుగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అంతే, చాలా దర్శనం అయిపోయింది అంతే. ఇంకా ఏ ఇబ్బంది లేదు, చక్కగా పోలీసు వాళ్ళు చాలా చక్కగా కష్టపడుతున్నారు. జీవీఎంసీ వాళ్ళు మంచి నీళ్లు పెట్టారు. అమ్మ మొత్తం దేవస్థానం వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి. వచ్చేసామండి, చాలా బాగుంది నిజంగా. ఆ తండ్రి అయితే మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క భక్తుల మనసులో కూడా చాలా సంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఆ దేవదేవుని నిజరూప దర్శనం చేసుకున్న సంతృప్తితో తిరిగి వెళ్తున్నామని చెప్పి భక్తులు అయితే తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశారు. క్యూ లైన్లు కానీ, తాగునీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానీ, ఇతర సౌకర్యాలు కూడా కల్పించడంతో పాటు బస్సు సౌకర్యం కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. కాబట్టి